Hello all, welcome back to our YouTube channel of JNTH Updates. And if you are visiting our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for the notes and materials, if you want to access any notes and material, you can just join through our Telegram channel. The link is in the channel above. And so many are asking about 21 and 22 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అప్డేట్ గురించి. సో అందుకే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్లో 2 వీడియోస్ అనేది చేశాను కంప్లీట్గా రిగార్డింగ్ కరెక్షన్ ఇక్కడ దాకా వచ్చింది అండ్ మార్క్స్ ఎంట్రీ వాట్ ఈస్ ద ప్రాసెస్ అని. సో ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను రిగార్డింగ్ ఫర్ ద పేపర్ కరెక్షన్ ఎలా అవుతుంది అండ్ కరెక్షన్స్ ఇక్కడ దాకా వచ్చాయని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ కరెక్షన్స్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయండి, బోత్ ఇన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ కూడా నడుస్తూ ఉంది. సో మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఓన్లీ మీ రెగ్యులేషన్ వాళ్ళకి ఉన్నాయి కాబట్టి అండ్ సప్లిమెంటరీ వాళ్ళకి ఎట్లా తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి సప్లై అవి కూడా అయిపోవచ్చు. అండ్ 21, 22 కరెక్షన్స్ వచ్చేసి కంప్లీట్ మ్యాక్సిమం అయితే కరెక్షన్స్ అనేది బోత్ అయిన ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో కంప్లీట్ అయిపోయాయి. సో ఓన్లీ మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ మిగిలిపోయింది. అండ్ మేబీ మీకు ఈ మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ ఇంకొక 5 to 10 days తీసుకున్నా కానీ మ్యాక్సిమం ఫిబ్రవరి సెకండ్ వీక్లో సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో మీకైతే రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరుగుతుంది రిగార్డింగ్ ఫర్ 21 and 22. సో ఒకవేళ JNTH వాళ్ళు ఏంటంటే లైక్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేది ముందు ఇచ్చి అండ్ రెగ్యులర్ రిజల్ట్స్ తర్వాత ఇస్తామంటే మాత్రం సప్లిమెంటరీ 22 రిజల్ట్స్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఇన్ సెకండ్ వీక్లో. సో మ్యాక్సిమం సెకండ్ వీక్లో రిలీజ్ అయితే అవుతాయి సప్లిమెంటరీ రిజల్ట్స్ ఒకవేళ వాళ్ళు అనుకుంటే. లేకుంటే జస్ట్ మీకు 2 ఒకేసారి అయితే రిలీజ్ చేయొచ్చు, అది కూడా ఛాన్స్ ఉంది. సో మ్యాక్సిమం అయితే ఒక ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నారు JNTH వాళ్ళు. ఏంటంటే లైక్ ఓన్లీ సండేసే ఈ రిజల్ట్స్ అనేది డిక్లేర్ అయితే చేస్తున్నారు. సో ప్రీవియస్ సండే అయిపోయింది. సో ఈ సండే కాక నెక్స్ట్ సండే మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ ఆఫ్ సండే. ఎందుకంటే వాళ్ళు ఒక చైన్ సిస్టమ్ అనేది ఫాలో అవుతున్నారుగా, లైక్ రిజల్ట్స్ అన్ని మ్యాక్సిమం ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్లో అన్ని సండేసే వచ్చాయి, సండేనే డిక్లేర్ చేశారు ఇంక్లూడింగ్ RC/RB రిజల్ట్స్ కూడా. సో యాక్చువల్గా ఈ 21, 22 అనేది ఎగ్జామ్స్ పోస్ట్పోన్ కాకముందు లైక్ కొన్ని ఎగ్జామ్స్ అనేది సంక్రాంతి తర్వాత పెట్టారుగా అండ్ దానివల్ల రిజల్ట్స్ అనేది చాలా డిలే డిలే అవుతున్నాయి. సో ఇంతకుముందు యాక్చువల్గా 35 డేస్లో మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది ఆఫ్ ఎనీ సెమిస్టర్. ఒక 21 ఎందుకు లేట్ అయిందంటే బికాజ్ ఆఫ్ ఎగ్జామ్స్ కంప్లీట్ కాలే కాబట్టి అందుకే ఈ ఎగ్జామ్స్ అనేది డిలే అయిపోయింది. సో దట్ ఈస్ ద రీజన్. సో యాజ్ పర్ ద యూనివర్సిటీ రూల్ ప్రకారం 45 డేస్లో మీకు అయితే రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయాలి. బట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయి ఇంక్లూడింగ్ చాలా డేస్ అవుతుంది, బట్ రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదు. సో మ్యాక్సిమం వీ కెన్ ఎక్స్పెక్ట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఫస్ట్ అండ్ రెగ్యులర్ రిజల్ట్స్ అవి సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చిన 1 వీక్కి రెగ్యులర్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయితే చేస్తారు అని అనుకుంటున్నాను. ఆర్ఎల్స్ ఒకే కలిపి రిజల్ట్స్ డిక్లేర్ చేయడం మాత్రం ఫిబ్రవరి థర్డ్ వీక్లో వస్తాయి, మ్యాక్సిమం థర్డ్ వీక్లో వస్తాయి. ఒకవేళ వాళ్ళు ముందనుకుంటే మాత్రం మ్యాక్సిమం సెకండ్ వీక్ అలా ఛాన్స్ అయితే ఉంది. సో దిస్ ఇస్ ద అప్డేట్ రిగార్డింగ్ ఫర్ ద 21 and 22 రిజల్ట్స్. ఎందుకంటే మళ్ళీ 31 and 32 కూడా కరెక్షన్స్ ఉన్నాయి అండ్ ఆల్ ద థింగ్స్. సో దాని అప్డేట్ ఆ కరెక్షన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో. అండ్ 21 కరెక్షన్స్ అప్డేట్ ఆల్రెడీ చెప్పాను కదా. సో కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం కొంచెం హార్డ్గానే జరుగుతాయి ఈ 21 సబ్జెక్ట్లో. లైక్ కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మీకు ఈసీలో కానీ CSEలో కానీ EEEలో కానీ, అవైతే కొంచెం హార్డ్గా జరిగినాయి అని అయితే న్యూస్ అయితే వచ్చింది రిగార్డింగ్ ఫర్ సబ్జెక్ట్స్. సో సబ్జెక్ట్స్ కరెక్షన్ చేసిన వాళ్ళైతే చెప్పారు. సో కోర్ సబ్జెక్ట్ కొంచెం ఈసారి హార్డ్గా చేశామని. సో దట్స్ వాట్ ద అప్డేట్. సో రిజల్ట్స్ వచ్చాక చూడాలి అసలు కరెక్షన్స్ ఎలా అయినాయో. సో మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే మ్యాక్సిమం హార్డ్గానే చేస్తారండి. సో అది మీరు అది కరెక్ట్గా రాస్తేనే పాస్ అవుతారు, ఆర్ ఎల్స్ దట్స్ ఇట్. సో దిస్ ఇస్ ద అప్డేట్.
సో గైస్, దిస్ ఈస్ ద అప్డేట్ ఆఫ్ 2-1 and 2-2 రిజల్ట్స్. సో నేను నెక్స్ట్ వీడియోలో 3-1 and 3-2 అండ్ 1-1 and 1-2 రిజల్ట్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ డూ లైక్, share, subscribe to our channel of the Indian updates, and please like and share to your friends and family. And thank you for watching this video. Thank you so much.